హలో అందరికీ, ఏం చేస్తున్నారు? నేను ఈరోజు చికెన్ లాలీపాప్స్ చేస్తున్నానండి. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఒక స్నాక్ లాగా తినడానికి చికెన్ తీసుకొచ్చాను, వింగ్స్ అనమాట. ఇవి లాలీపాప్స్ లాగా చేసేసుకుంటే బాగుంటుంది కదా, అందుకోసమని ఇందులో శుభ్రంగా చికెన్ని క్లీన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత పసుపు, ధనియా పౌడర్, మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు, అలాగే ఒక ఎగ్ కూడా వేసుకోండి, బాగుంటుంది. అందులో కొత్తిమీర, కార్న్ఫ్లవర్ కూడా వేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే ఇందులో లెమన్ కూడా వేసుకోండి. పెరుగు కూడా మస్ట్ అండ్ షుడ్ వేయండి, పెరుగు బాగుంటుంది. మొత్తం ఈ పౌడర్స్ అన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేస్తే చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు 20 మినిట్స్ అయినా పర్వాలేదు, కొద్దిగా హాఫ్ అన్ అవర్ వరకు అలాగే కొద్దిగా మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా ఈ పీసెస్కి మొత్తం ఈ బ్యాటర్ అంతా పట్టేస్తుంది కదా. పడితే టేస్టీగా ఉంటుంది. అప్పుడు ఇందులో లెమన్ కూడా లాస్ట్లో పిండేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. శుభ్రంగా మిక్స్ చేసేసుకున్నాం కదండి మొత్తం టోటల్గా. అందులో రైస్ ఫ్లోర్ కూడా కొద్దిగా వేసుకుంటే క్రిస్పీగా మనకి పీస్ బాగుంటుందండి. అందుకోసం అని చెప్పేసి నేను రైస్ ఫ్లోర్ కూడా మిక్స్ చేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం ఆ పీసెస్ అన్నీ కూడా ఈ మొత్తం ఆ బ్యాటర్ మొత్తం కలిసిపోయిందనమాట. చూసారు కదా, బాగా కలపండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మొత్తం చల్లగా మొత్తం ఆ పీసెస్కి బ్యాటర్ అంతా అంటుకొని బాగా పట్టేస్తుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయని చెప్పేసి అలా ఉంటాయండి. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. బాగా హీట్ చేసుకొని ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా చక్కగా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చాలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెడ్ కలర్లో చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా క్రిస్పీగా ఉన్నాయండి పీసెస్. టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది, బాగా వచ్చాయను. అంతే, నా స్టైల్లో చికెన్ లాలీపాప్స్. బాయ్ బాయ్. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది ఫ్రెండ్స్. సీ యూ లేటర్.